అధ్యక్ష ఈరోజు మంత్రి గారు చూడండి, టైం చూడండి. మహేశ్వర రెడ్డి గారు మీరు మాట్లాడేదంతా మాట్లాడతారు, డిబేట్ చేస్తారు, ఇంటర్వెన్షన్ అవుతారు, మళ్ళీ మీరికి వెళ్ళి సమయం చెప్తారు. సార్ ఒక విషయం సార్, ఇప్పుడు మళ్ళీ కూడా మంత్రి గారు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. మరి మంత్రి గారు కేవలం మరి నార్త్ తెలంగాణకే మంత్రి, మా నిర్మల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ నాకు తెలియదు, మాట్లాడితే నిర్మల్ గురించి మాట్లాడతారు. ఎక్కడ ఈ సంక్షేమ కార్యక్రమం జరగనట్లు, ఎక్కడ బస్సులు తిరగనట్లు, ఎక్కడ 2000 యూనిట్లు జరగనట్లు, కేవలం నిర్మల్నే జరిగినట్ల నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష. నేను అడిగింది ఏంది అధ్యక్ష, మీరు ఇస్తామన్న 10 పంటలకు మీరు ఇస్తామన్న బోనస్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించాను అధ్యక్ష. మీరు ఇస్తామన్న రైతు రుణమాఫీ విషయంలో మీరు ఎందుకోసమని రైతు రుణమాఫీ అందరికీ చేయలేకపోయినరు అన్నాను. చేశాను అంటున్నారు కదా అధ్యక్ష. మరి గౌరవ మంత్రి గారు 2 మంత్రులు అన్నారు కదా, 2 మంత్రులు రమ్మనండి. నేను వారు అడిగిన నియోజకవర్గమే 119 నియోజకవర్గాల్లో వారు ఏ నియోజకవర్గం తీసుకెళ్తారో ఆ నియోజకవర్గం వెళ్దాం. అక్కడ ఎవరెవరికైతే రుణమాఫీ జరగలేదో వాళ్ళనే వారి ముందు కూర్చోబెడతా, అడగండి. ఎందుకు అధ్యక్ష, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష. రుణమాఫీ నిధులు సబ్జెక్ట్ సార్ వాళ్ళని కూడా సస్పెండ్ చేసిండ్రు, వారి సమయం మాకు ఇవ్వరు. ఏం సార్ ఇది, మాట్లాడకుండా ఏం మాట్లాడాలి సార్, ఇక బుల్డోజ్ చేద్దాం సార్. ఒకటి సార్, ఈ రోజు బడ్జెట్ సమావేశాలు 5 రోజుల కోసం పెట్టిండ్రు. 5 రోజులలో మీరు బిల్స్ మాట్లాడొద్దు, బడ్జెట్ మాట్లాడద్దు, సమస్యలు మాట్లాడొద్దు. మరి ఎందుకు సార్ కేవలం బిజినెస్ అప్రూవ్ చేసుకోవడానికి ఉన్నట్టుగా వీళ్ళు బుల్డోజ్ చేసినట్టు కాబడతా ఉంది అధ్యక్ష. ఏం సార్ 10 నిమిషాలు మాట్లాడి మొదలుపెట్టి 10 నిమిషాలు కాలేదు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, 10 నిమిషాలు కూడా కాలేదు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, మాట్లాడుతున్నా అధ్యక్ష. సార్ రుణమాఫీ నిధుల కోసం 49,500 కోట్లు కావాలని చెప్పి ఆ రోజు ఎవరు సార్, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ చెప్పింది అధ్యక్ష. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయంగా 49,000 కోట్లు అక్కర్లేదు, 42,000 కోట్లు సరిపోతాయని చెప్పి ముఖ్యమంత్రి గారు గాంధీ భవన్ సాక్షిగా చెప్పినారు అధ్యక్ష. దాని తర్వాత మళ్ళీ ఏం చెప్పింది అధ్యక్ష, మొన్నటి దాంట్లో నేను ఇప్పటి వరకు 20,000 కోట్ల రూపాయలు విడుదల చేసినా మొత్తం రుణమాఫీ జరిగిపోయింది అని అంటున్నారు అధ్యక్ష. కాదు, నిపుణులు కొంతమంది 26,000 వరకు అన్నారు. 20,000 26,000 నేను ఒకటి క్లారిటీతో చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఎక్కడ 49,500 కోట్లు, ఎక్కడ 26,000 కోట్ల రూపాయలు, మిగిలిన వాటికి రుణమాఫీ జరగనట్లా. మరి ఈ రోజు 100% రుణమాఫీ జరిగినట్లు ప్రసంగంలో గవర్నర్ గారు ప్రసంగంలో చేర్చడం ఇది తప్ప కాదా? నేను సింపుల్ అదే అడుగుతా ఉన్నాను అధ్యక్ష. నేను డిబేట్ అవ్వట్లేదు అధ్యక్ష. నేను చాలా స్పష్టంగా కూడా ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేకమైనటువంటి మీరు ఇచ్చినటువంటి హామీల విషయము, ఎందుకోసమని ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, ఎందుకోసం అని చెప్పి మీరు మరి రుణమాఫీ కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, రైతులకు ఇచ్చినట్టు రైతు కౌలులకు ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, లేకుంటే రైతు కూలీలకు ఇచ్చినట్టు హామీలు కానివ్వండి, అనేకమైనటువంటి అంశాల మీద మీరు ఎందుకు ఈ రకంగా రైతాంగాన్ని మోసం చేశారని మాత్రమే అడిగిన అధ్యక్ష. ఇంకోటి అడగలేదు అధ్యక్ష. మీరు ప్రసంగంలో అన్ని చేసినట్టుగానే చెప్పుకొచ్చారు కదా. ఇంత పచ్చి అబద్ధాలు ఒక గవర్నర్ గారితో మీరు పలికించడం ఎంతవరకు న్యాయమని మాత్రమే నేను అడిగాను అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష. ఈరోజు సాగునీటి ఎద్దడి కాలం కూడా, సాగునీటి ఎద్దడి సార్ ఇది కాలం తెచ్చింది కాదు అధ్యక్ష. ఇది కావాలని చెప్పేసి వీళ్ళు మరి ప్రభుత్వం తీసుకొచ్చినట్టు ఎద్దడిగానే కనబడతా ఉంది అధ్యక్ష. ఈరోజు పంట వేసుకున్న తర్వాత మొన్న మరి కోదండరెడ్డి గారు స్టేట్మెంట్ ఇస్తారు అధ్యక్ష. ఈరోజు మీరు రబీ పంట వేసుకోవద్దని చెప్పేసి అధ్యక్ష. వాళ్ళందరూ పంట వేసేసుకున్నారు, నీరు లేక కొంతమంది ట్రాక్టర్లతోటి తడి వారించుకునే పరిస్థితి, కొంతమంది పంట ఎండిపోయి ఈరోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి, కొందరు బోర్లు వేసుకునేటువంటి మరి నీళ్లు పడక బాధపడుతున్నట్టు అప్పుల పాలయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంటే కనీసం మరి ఆ సాగునీరును కూడా ప్రాపర్ గా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే చాలా బాధాకరం. 2 నిమిషాలు సార్, మేము టైం ఎక్కువ తీసుకోండి సార్. నేను సార్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను సార్. ఈరోజు కాంగ్రెస్ ను ఆదుకున్న మహాలక్ష్మి బడ్జెట్ లో మొండి చేయించారు సార్. నేను కాంగ్రెస్ లో ఈరోజు గవర్నర్ ప్రసంగంలో పారా 20 నుంచి పారా 26 వరకు మహిళల సాధికారత తెలంగాణ శక్తి అనే టైటిల్ కింద కాంగ్రెస్ సర్కార్ మహిళలకు మేలు కలిగే విధంగా పలు చర్యలు తీసుకున్నట్టుగా గొప్పలు చెప్పుకుంది. కానీ వాస్తవానికి మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వారిని నిలువుగా మోసం చేసి దగా చేసిన మాట వాస్తవం కాదని అడుగుతున్న అధ్యక్ష. కాంగ్రెస్ మేనిఫెస్టోలో అభయస్థం హామీల్లో 6 గ్యారంటీల్లో మొదటిది మహాలక్ష్మి పథకం కదా అధ్యక్ష. ఇందులోనూ మొదటి హామీ మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు సాయం చేస్తామని చెప్పారు కదా అధ్యక్ష. ఇప్పుడే పక్క రాష్ట్రం సంగతి చెప్పారు అధ్యక్ష. మొన్ననే మహారాష్ట్ర ఎన్నికల్లో వారు కూడా పోయిండ్రు అధ్యక్ష. అక్కడ మరి భారతీయ జనతా పార్టీ గెలిచింది అధ్యక్ష. అక్కడ చెప్పినట్టు ఒప్పుకున్నట్టు 2,500 రూపాయలు ఇస్తున్నారు కదా అధ్యక్ష. అదే మాదిరిగా మనం ఢిల్లీలో కూడా 2,500 మేము మహిళలకు ఇస్తామంటే 2,500 ఇస్తున్నాం కదా అధ్యక్ష. మరి మీరు 15 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు 2,500 రూపాయలు
2500 ఎందుకోసం ఇస్తలేరు, ఎందుకోసమని మరి కాంగ్రెస్ మహిళలకు మొండి చేయి చూపిస్తా ఉన్నదో మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇది మరి కాలేజీలకు పూర్తిగా విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పారు అధ్యక్ష. మరి స్కూటీలు కూడా ఈరోజు స్కూటీలు ఇస్తామని చెప్పిండ్రు. పెళ్లి చేసుకున్నటువంటి अरे यार आप उनके दोस्त है, आप उनके अलायंस में है, आप कुछ भी बोलो, हमारा कोई इश्यू नहीं है. हमको मालूम है, जनता को मालूम है, एमआईएम कांग्रेस के गोद में बैठ के कुछ भी बात करो, उसका कोई फर्क नहीं पड़ता. ఈ రోజు అంతేకాదు అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, మీరు పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయిలకు తులం బంగారం పెడతామన్నారు అధ్యక్ష. 15 నెలలైనా